బ్రో ఆబ్వియస్లీ బిచ్చగాడు 2 చూస్తాను. అండ్ మూవీ గురించి చెప్పాలంటే బ్రో నాకైతే మూవీ నిజం చెప్తున్నాను బాగా నచ్చింది. బిచ్చగాడు 1 అంత నచ్చిందా అంటే బిచ్చగాడు 1 చాలా బాగుంది, మనకు చాలా సంవత్సరాలు కూడా మన మైండ్లో ఉందన్నమాట. 1 అంతా మనం చెప్పలేము కానీ బట్ బిచ్చగాడు 2 కూడా బ్లాక్ బస్టర్ మూవీ. సో ఎందుకు బ్లాక్ బస్టర్ అంటున్నానంటే మన అందరికీ కనెక్ట్ అయ్యే మెసేజ్ ఒకటి ఉందన్నమాట. యాంటీ పిక్లీ అని, పేదవాళ్ళను మోసం చేసే ధనవంతులకి ఒక పేదవాడు ఇచ్చే హెచ్చరికనే యాంటీ పిక్లీ. ఇప్పుడు ఒక పేదవాడి బాధను కావచ్చు, పేదవాడి అవసరాలను కావచ్చు ఇంకొక పేదవాడు మాత్రమే అర్థం చేసుకోగలడు. సో ఆ విధంగా చాలా బాగా చూపించినారనమాట. సో ఈ మూవీలో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు నుంచి ఒక కోటీశ్వరుడు అయినప్పటికీ కూడా తన ఇంటెన్షన్ ఎప్పుడు సర్వీస్ చేయాలి, హెల్పింగ్ నేచర్ క్వాలిటీస్ ఉండాలి, సోషల్ సర్వీస్ ఉండాలి అని చూపించడం జరిగిందనమాట మూవీలో. నాకు చాలా బాగా నచ్చింది మూవీ అయితే. అంటే కొన్ని ల్యాక్స్ అయితే ఉన్నాయి, అక్కడక్కడ కొంచెం డౌన్స్ ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా మనకు కంటెంట్ బాగుంది, మనకు మూవీ బాగుంది, సెంటిమెంట్ అంతా బాగుంది అన్నప్పుడు ఆ ల్యాక్స్ని కూడా మనం ఫర్గ్యూ చేయొచ్చు. అయ్యా డెఫినెట్లీ మంచి మూవీ అప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అంటే ఓకే కొన్ని విజయ్ ఆంటోనీ నేను అనుకున్నాను డైరెక్షన్ ఈ మూవీకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటరు, యాక్టర్, అది కూడా డ్యువెల్ రోల్ అనమాట, అన్ని విజయ్ ఆంటోనీనే. సో విజయ్ ఆంటోనీ 1 మ్యాన్ షో బయట కావచ్చు మూవీలో కూడా కావచ్చు అనమాట, రెండు అదే విధంగా ఉంది. బాగుంది బ్రో. అంటే మనం ఒక నలుగురికి మంచి చేస్తే ఆటోమేటిక్లీ మనకు కూడా మంచి జరుగుతుంది అని చూపించినారు. అండ్ బిచ్చగాడు 1లో మనకు మదర్ సెంటిమెంట్ ఉందన్నమాట, బిచ్చగాడు 2లో వచ్చే సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ఓవరాల్గా డెఫినెట్లీ గుడ్ మూవీ బ్రో. ఈ మధ్య వచ్చే మూవీస్లో మనం అంటే తమిళ, తెలుగు అవన్నీ పక్కన పెట్టేసేయండి కానీ మనం థియేటర్లో ఈ మధ్య వచ్చే మూవీస్ ఏజెంట్ కావచ్చు లేదా నిన్న అన్ని మంచి శకనంలే కావచ్చు ఇవన్నీ కంపేర్ చేసుకుంటా ఉంటే హ్యాపీగా థియేటర్లో కూర్చొని చూడొచ్చు. అండ్ మూవీకి హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ ముందు బ్రో, ఇంటర్వెల్ ముందు ఒక 10 minutes ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అసలు వచ్చేసి, అది మీకు చూస్తే తెలుస్తుంది, స్పాయిలర్ అయిపోతుంది అది చెప్తే. సో ఓవరాల్గా మంచి మూవీ. భయ్యా నిజంగా చెప్తున్నాను భయ్యా, బిచ్చిగాడు 1 చూసిన తర్వాత అరే చాలా క్యూరియాసిటీతో వచ్చా, అరే ఎక్కడ లీడ్ తీసుకోలేదే బిచ్చిగాడు 2, మరి బిచ్చిగాడు 2 ఎందుకు వచ్చింది అనుకుని వచ్చాను. కానీ సినిమా ఎంటర్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు నిజంగా అన్న మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను అన్న నేనైతే. థియేటర్లో చూసినంతసేపు నిజంగా హార్ట్ టచ్ అయింది అన్న. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో రొమాన్స్, ఆ ఫైట్లు ఇవి తప్ప ఒక మంచి కాన్సెప్ట్ లేదు ఈ మధ్య వచ్చిన రీసెంట్ మూవీస్లో. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా నేను ఫీల్ ఏంటంటే ఒక డబ్బున్నోడు నిజంగా సాయం చేయగలిగితే జీవితాలు మారుతాయి. కానీ ఆ డబ్బున్నోడు ఆలోచన ఎలా ఉంది, పేదోళ్ళలాగా ఉంటే నేను డబ్బున్నోడు అవుతాను అనే థాట్తోనే బతికేస్తున్నాడు అన్న. దాని గురించి చాలా బాగా చూపించారు సినిమాలో. మ్యూజిక్ కూడా విజయ్ ఆంటోనీ గారే ఆ ధైర్యానికి ఒప్పుకోవచ్చు. అసలు డైరెక్షను, ప్రొడ్యూసరు, రైటరు అన్నీ ఆయనే. మామూలుగా లేదన్న. థియేటర్ చూస్తే మాత్రం విజువల్స్ కానీ చాలా బాగా వచ్చిందన్న. నాకైతే పిచ్చిగా ఎక్కేసింది. ప్రతి ఒక్కడు థియేటర్కి వచ్చి మాత్రమే సినిమా చూడండి, విజయ్ అన్నకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, బిచ్చిగాడు 2 చూసాము, చాలా వండర్ఫుల్గా ఉంది. ఎందుకంటే గతంలో మన బిచ్చిగాడు 1కి బిచ్చిగాడు 2కి చాలా డిఫరెంట్గా తీర్చిదిద్దారు విజయ్ ఆంటోనీ గారు. ఎందుకంటే మన యాజమాన్యాలు, ప్రభుత్వాలు ఎన్ని కూడా మన నిరుపేద నిర్మూలన కంటిన్యూగా నిర్మూలిస్తే ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అద్భుతమైన తెలివి కల వాళ్ళు కూడా భారతదేశంలోనే ఉన్నారు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ బిచ్చిగాడు 1లో వచ్చి మదర్ సెంటిమెంట్ తీసుకున్నాడు, బిచ్చిగాడు 2లో సిస్టర్ సెంటిమెంట్. ఇంత అద్భుతంగా తెరకెక్కించినటువంటి ఘనత ఎవరు తీయలేరు. తీస్తే ఇటువంటి కథలు తీయండి. ప్రత్యేకంగా డైరెక్టర్ గారికి నేను పాదాభిమానం తెలియజేసుకున్నాను. తీస్తే ఇటువంటి కాన్సెప్ట్తో వస్తే మన దేశం కొంతైనా మారుతుంది. సో ఇప్పుడు కూడా దట్టమైన ఎండలు కూడా కనీసం రోడ్ల మీద వాటర్ కూడా పెట్టిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. గతంలో వాటర్ పెట్టి శిలీంధ్రాలు పెట్టి ఎంతో చేశారు. సో ఇప్పుడు కూడా లేటెస్ట్గా కొన్ని శిలీంధ్రాలు పెడితే కొద్దిగా ప్రజలు కూడా నిరుపేదలకి ఆదుకున్న వాళ్ళు అవుతారు. సో నిరుపేద నిర్మూలనకి విజయ్ ఆంటోనీ చాలా కృషి పడ్డాడు. ప్రతి ఒక్కరు సాంగ్స్ అయితే కానీ ఆయన చేసినటువంటి సాంగ్స్ కానీ ఫైట్స్ కోట్ల బడ్జెట్తో కూడినటువంటి అంశం తీశారు చిత్రాన్ని. సో బిచ్చిగాడు 2 మాత్రం వండర్ఫుల్గా ఉంది.